ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। ನಾಲ್ಕುನೂರ 12ರಿಂದ 422. समाहितान्तಃಕರಣಸ್ವರೂಪೇ ವಿಲೋಕಯಾತ್ಮಾನಮಖಂಡವೈಭವಂ ವಿಚ್ಛಿಂದಿ ಬಂಧಂ ಭವಗಂಧಗಂಧಿಲಂ ಯತ್ನೇನ ಪುಂಸ್ತ್ವಂ ಸಫಲೀಕುರುಷ್ವ. ಸರ್ವೋಪಾಧಿವಿನಿರ್ಮುಕ್ತಂ ಸಚ್ಚಿದಾನಂದಮದ್ವಯಂ ಭಾವಯಾತ್ಮಾನಮಾತ್ಮಸ್ಥಂ ನ ಭೂಯಃ ಕಲ್ಪಸೇಧ್ವನೇ. ಛಾಯೇವ ಪುಂಸಃ ಪರಿದೃಶ್ಯಮಾನಂ ಆಭಾಸರೂಪೇಣ ಫಲಾನುಭೂತ್ಯ ಶರೀರಮಾರಾಚ್ಛವನ್ನಿರಸ್ತಂ ಪುನರ್ನ ಸಂಧತ್ತ ಇದಂ ಮಹಾತ್ಮಾ. ಸತತ ವಿಮಲಬೋಧಾನಂದರೂಪಂ ಸ್ವಮೇತ್ಯ ತ್ಯಜ ಜಡಮಲರೂಪೋಪಾದಿಮೇತಂ ಸುದೂರೆ. ಅಥ ಪುನರಪಿ ನೈವ ಸ್ಮರ್ಯತಾಂ ವಾಂತವಸ್ತು ಸ್ಮರಣ ವಿಷಯಭೂತಂ ಕಲ್ಪತೆ ಕುತ್ಸನಾಯ. ಸಮೂಲಮೇತಾತ್ ಪರಿದಾಹ್ಯವಹ್ನೌ ಸದಾತ್ಮನಿ ಬ್ರಹ್ಮಣಿ ನಿರ್ವಿಕಲ್ಪೆ ತತಃ ಸ್ವಯಂ ನಿತ್ಯವಿಶುದ್ಧಬೋಧ ನಂದಾತ್ಮನಾ ತಿಷ್ಠತಿ ವಿದ್ವರಿಷ್ಠಃ. ಪ್ರಾರಬ್ಧಸೂತ್ರಗ್ರಥಿತಂ ಶರೀರಂ ಪ್ರಯಾತು ವಾ ತಿಷ್ಠತು ಗೋರಿವಸ್ರಕ್ ನ ತತ್ಪುನಃ ಪಶ್ಯತಿ ತತ್ವವೇತ ನಂದಾತ್ಮನಾ ಬ್ರಹ್ಮಣಿ ಲೀನವೃತ್ತಿಃ. ಅಖಂಡಾನಂದಮಾತ್ಮಾನಂ ವಿಜ್ಞಾಯ ಸ್ವಸ್ವರೂಪತಃ ಕಿಮಿಚ್ಚನ್ ಕಸ್ಯ ವಾ ಹೇತೋರ್ ದೇಹಂ ಪುಷ್ಣಾತಿ ತತ್ವವೇತ್. ಸಂಸಿದ್ಧಸ್ಯ ಫಲಂ ತ್ವೇತದ್ ಜೀವನ್ಮುಕ್ತಸ್ಯ ಯೋಗಿನಃ ಬಹಿರಂತಃ ಸದಾನಂದ ರಸಾಸ್ವಾದನಮಾತ್ಮನಿ. ವೈರಾಗ್ಯಸ್ಯ ಫಲಂ ಬೋಧಃ ಬೋಧಸ್ಯೋಪರತಿ ಫಲಂ ಸ್ವಾನಂದಾನುಭವಾತ್ ಶಾಂತಿಃ ಏಷೈವೋಪರತೆ ಫಲಂ. ನಿವೃತ್ತಿಃ ಪರಮಾ ತೃಪ್ತಿಃ ಆನಂದೋನುಪಮಃ ಸ್ವತಃ ದೃಷ್ಟದುಃಖೇಷ್ವನುದ್ವೇಗಃ ವಿದ್ಯಾಯಾ ಪ್ರಸ್ತುತಂ ಫಲಂ. ಯತ್ಕೃತಂ ಭ್ರಾಂತಿವೇಲಾಯಂ ನಾನಾಕರ್ಮಜುಗುಪ್ಸಿತಂ ಪಶ್ಚಾನ್ನರೋ ವಿವೇಕೇನ ತತ್ಕಥಂ ಕರ್ತುಮರ್ಹತಿ. ఇక్కడి వరకు మనం విచారణ చేసుకున్నాం. ఇప్పుడు ఇదం ఫలం లోకదృష్టిం ఇదమా ఇత్యాహ విద్యా ఇది. జ్ఞానమున్నోడు జ్ఞానము లేని అజ్ఞాని, జ్ఞాని అజ్ఞాని, వీళ్ళు ఏది కామన్గా ఎవరిని మనము జ్ఞాని అనుకోవాలి, ఎవరిని అజ్ఞాని అనుకోవాలనడానికి మంచి దృష్టాంతం ఇచ్చి చెప్తా ఉంటారు. విద్యాఫలం స్యాదసతో నివృత్తిః ప్రవృత్తిరజ్ఞానఫలం యదీక్షితం తజ్ఞాజ్ఞయోర్యన్మృగతృష్ణికాదో నో చేద్విదో దృష్టఫలం కిమస్మాత్.
కిమస్మాత్ విద్యాఫలం స్యాదసతో నివృత్తిః ప్రవృత్తిరజ్ఞానఫలం యదీక్షితం తజ్ఞాగయోర్యన్మృగతృష్ణికాదో నో చేద్విదో దృష్టఫలం కిమస్మాత్. విద్యాఫలం స్యాదసతో నివృత్తిః ప్రవృత్తిరజ్ఞానఫలం యదీక్షితం తజ్ఞాగయోర్న మృగతృష్ణికాదో నో చేద్విదం దృష్టఫలం కిమస్మాత్. విద్యాఫలం ఎవరికన్నా జ్ఞానము ఫలించింది అంటే గన వాడిలో అసదు నివృత్తి, అసద్దు వస్తువుల నుంచి వాడిలో నివృత్తి ఉంటుంది. అసద్దు వస్తువు అంటే ఏమి? లేని వస్తువు ఉన్నట్టుగా ఏదైతే కనిపిస్తూ ఉంటుందో దాన్ని అసద్దు వస్తువు అంటారు. మిథ్యా వస్తువు, మరుభూముల్లో నీళ్లు లేకున్నా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి కదా, అలాంటి అసత్తు వస్తువులలో తనకు ప్రవృత్తి కాదు. మనకు ఈ ప్రపంచంలో ఈ వ్యావహారిక సత్వంలో మనకు కూడా రెండు ప్రకారాల జ్ఞానాలు ఉన్నాయి. ప్రపంచంలో కొన్ని వస్తువులు, ఆకాశంలో ఉన్న నీలత్వం కానీ, తాడు మీద కనిపించే పాము కానీ, మరుభూములు కనిపించే నీళ్ళు కానీ, ఇవన్నీ కనిపిస్తున్నప్పటికీ, ప్రతీతి ఉన్నప్పటికీ కూడా అది అసత్ అని తెలుసుకొని మనం ఆ నీళ్ళని తాగాలని కానీ, పైప్లైన్ వేసుకోవాలని కానీ మనకు ప్రవృత్తి కాదు. దానివైపు పోదు, దానివైపు మనసు ఆలోచించదు. కానీ మిగతా కొన్ని వస్తువులు, ఆస్తులు, డబ్బులు, ఇవి నిజమైన వస్తువులు, దీనివల్ల నాకు ఆనందం కలుగుతుంది అని ఇక్కడ లోకంలోనే ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. అలాగే ఈ సంపూర్ణ ప్రపంచాన్ని నిజంగా అసత్తాన్ని చూసిన జ్ఞానికి ఈ ప్రపంచం వైపు ఏ ప్రకారమైన ప్రవృత్తి ఉండదు. వాళ్ళలో వాళ్ళు ఉంటారంటే కూర్చున్న చోటు నుంచి కథలు కూడా కదలరు, అవసరమే ఉండదు. కంటి రెప్ప తెరవాల్సిన అవసరం కూడా ఉండదు వాళ్ళకి. ఎందుకు కంటి రెప్ప తెరిచి బయట చూసే అవసరం కూడా వాళ్ళకు ఉండదు. ప్రయోజనం అనుద్దిశ్య మందోపి నా ప్రవర్తతే అంటారు. ఆ చిన్న ప్రయోజనం, కంటి రెప్ప తెరవడానికి ఒక్క ప్రయోజనం కూడా కనిపిద్దని యోగ సూత్రాలు చెప్తారు. అందుకే వాళ్ళు అంతర్ముఖి అయిపోతారు. వాళ్ళ నిమిత్తంతో వాళ్ళ శిష్యులు అవి ఇవి పనులు చేసుకుంటుంటారు, కానీ వాళ్ళకు మాత్రం ప్రపంచం వైపు ప్రవృత్తి ఉండదు. మళ్ళీ ప్రవృత్తి అజ్ఞాన ఫలం యదీక్షితం. ఎవరన్నా ప్రపంచం వైపు అటు ఇటు ఎక్కువ ఓవర్ యాక్టివ్ కనిపిస్తున్నాడంటే ఒక జీవన్ముక్త పురుషుడు సహజ సమాధిలో ఉన్నోడైతే కన్నా వాడికి శరీరం వల్ల కొన్ని లోకానికి మంచిది జరిగేది ఉంటుంది, ఎంతోమంది ప్రారంభం దానికి రుణపడి ఉంటుంది. కాబట్టి ఆయన అంటుకుండా కొద్దిగా ప్రవృత్తి కర్మలు చేసినట్టు కనిపిస్తూ ఉంటాడు. కానీ మిగతా వాళ్ళు ఎవరన్నా ప్రపంచం వైపు ఎక్కువ యాక్టివ్గా ఉన్నారంటే కన్నా వాడికి ఇంకా అజ్ఞానం పోలేదు. అది అజ్ఞానం ఒక ఫలమే. ఇప్పుడు ఎడారిలో నీళ్ళు లేకపోయినా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆ విషయంలో జ్ఞానం ఉన్న మనకు అది ప్రవృత్తి కర్మ జరగదు. ఆ నీళ్ళని బకెట్ తీసుకొని నీళ్ళు మూచుకురావాలని పోమని. కానీ జింకకు ఆ విషయంలో అజ్ఞానం ఉంటుంది. ఆ జింక అక్కడ నీళ్ళు ఉన్నాయి, నేను తాగాలని ముందుకు పోతూ ఉంటుంది. ఇందులోనే స్పష్టం ఉంది. అందుకే తజ్ఞా అజ్ఞయోహో యత్ మృగతృష్ణికాదో. ఆ మృగతృష్ణిక మరుభూమిలో ఉన్న ఎండమావుల దృష్టాంతంలోనే అర్థం చేసుకోండి. జ్ఞానమున్న మనము ఆ నీళ్ళని తీసుకోవాలని ప్రవృత్తి కర్మలు చేయము. జ్ఞానం లేని అజ్ఞానం ఉన్న జింక ప్రవృత్తి అటువైపు పోతూ ఉంటుంది. ప్రపంచంలో కూడా అంతే. ఎవరన్నా ప్రపంచం వైపు, ప్రపంచ విషయాల వైపు ఎక్కువ ఆసక్తి, ఎక్కువగా యాక్టివ్గా కనిపిస్తున్నారంటే కనుక వాడికి ఇంకా అజ్ఞానం ఉంది. వాడు జ్ఞాని కాదు, అజ్ఞాని. చాలు, ఇంత ఈ రెండు ఎగ్జాంపుల్ చాలు. ఎవరు బ్రహ్మనిష్టలో ఉన్నాడు, ఎవడు ప్రపంచ నిష్టలో ఉన్నాడు. ప్రపంచం నిష్టలో ఉన్నాడు, ప్రపంచంలో బిజీగా ఉంటాడు. బ్రహ్మలో నిష్ఠ ఉన్నాడు, బ్రహ్మలో తన స్వరూపంలో నిర్వికల్ప సమాధిలో బిజీగా ఉంటాడు. ఇంతే తేడా. జ్ఞానికి అజ్ఞానికి. ఊరికి పుస్తకాలు, ప్రవచనాలు పొడుగుటి ఇంత పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పేటోడు జ్ఞాని కాదు. ప్రాక్టికల్గా వాడు కదులుకుండా వాడు పరమానందాన్ని పొందుతూ ఉండాలి. ప్రపంచం వైపు అడుగులేసినాడంటే కన్నా ఇంకా వాడు అజ్ఞానమే అని. కాబట్టి ఈ దృష్టాంతం ద్వారా నోచేది విదో దృష్టఫలం కిమస్మాత్. జ్ఞానమున్న వాడికి ఎందుకు ప్రపంచం వైపు ప్రవృత్తి అవుతుంది?
మనం ఎడారిలో ఎండమావులు చూసినంత స్పష్టంగా ఈ ప్రపంచాన్ని అన్ని వస్తువులు చూడగలిగిన జ్ఞానికి ఏం ప్రయోజనంతో ఈ ప్రపంచం వైపు పోతాడు? అంత ఒట్టిదే అని సైలెంట్ అయిపోతూ ఉంటాడు. అందుకే పైన హిమాలయాల్లో ముందు యోగిలు ఉండేవాళ్ళంట. ఇవన్నీ శ్రవణ మన నిధిధ్యాసనాలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి పోతే కనుక నువ్వు వెయ్యి మాటలు మాట్లాడితే కనుక ఒకే మాట తత్వమసి, అంతే. దానికన్నా ఎక్కువ మాట్లాడడానికి కూడా వాళ్ళకి ఇష్టం ఉంటుంది కాదు. నువ్వు వెతుకుతున్న పరమాత్ముడు నువ్వే అయి ఉన్నావు అంతే. దానికన్నా ఇంకో శబ్దం వచ్చేది కదండి. అలాంటి యోగిలు ఉండేవాళ్ళంట. ఎందుకంటే వాళ్ళు అంతర్ముఖి అంటారు. ఊరికే వడ నిదా వాచో విక్లాపనం హీ ఏతత్. ఏమి ప్రపంచం గురించి మాట్లాడుకోవడం, చింత చేయడము అంత టైం వేస్టే. కానీ లేని వస్తువు గురించి అంత ద్రవిడ ప్రాణాయామాలు చేసుకుంటున్నాం. ఇది లేదు ఈ ప్రపంచం అని నిశ్చయం అయిపోతే కానీ ఏమీ అవసరం లేదు. సైలెంట్గా మనలో మనం ఉండొచ్చు. ప్రవృత్తి కారణాభావాచ నివృత్తిరీత్యా అజ్ఞాన ఇది అనిచ్చోహో ఇది అనేన పరమాతృప్తి యుక్త భవతి. ప్రవృత్తికి ఇంక ఏమీ కారణం లేకపోవడం వల్ల తనలో తానే సంతుష్టిని పొందుతాడని ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో చెప్తా ఉన్నారు. అజ్ఞాన హృదయ గ్రంథేర్ వినాశో యద్యశేషతః అనిచ్చోర్విదుషః కిమ్ను. అనిచ్చోర్ విదుషః ఏనిదెల్లి అనిచ్చోర్ విదుషః కిమ్ను ప్రవృత్తే కారణం స్వతః అజ్ఞాన హృదయ గ్రంథేర్వినాశో యద్యశేషతః అనిచ్చోర్విదుషః కిమ్ను ప్రవృత్తే కారణం స్వతః. అజ్ఞానం అనే హృదయ గ్రంథి. గ్రంథి అంటే గంటు. అజ్ఞానం అనే ఒక తాడుతోనే మనము ఈ అనాత్మ వస్తువులతోటి ముడిపడి ఉన్నాం. ఆ అజ్ఞాన హృదయ గ్రంథులని ముఖ్యంగా ఏంటి ఆ గంటు అంటే అహం మమ భావాలు, నేను నాది అన్న భావాలు. ఇవి ఎక్కడున్నా అంతే. నా ఇల్లు, నా పిల్లలు, నేను, నా శరీరము, అహమమ భావాలు ఎక్కడుంటాయో అక్కడ తప్పకుండా ఈ అజ్ఞాన హృదయ గ్రంథి ఉంటుంది. ఇప్పుడు చూడు, మీ ఇంట్లోనే కానీ భార్య కానీ పిల్లలు కానీ మిమ్మల్ని ఏమన్నా తాడులతో కట్టేశారా? వాళ్ళు ఏమి మిమ్మల్ని కట్టేసుకోకపోయినా ప్రాణమంతా అక్కడే ఉండదు. వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉండదు. వాళ్ళకి కష్టాలు వస్తే నువ్వు దుఃఖపడవా? వైర్ కనెక్షన్ కూడా లేదు. ఇక్కడి నుంచి 150 కిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా అక్కడ వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు, బాధపడుతున్నారంటే కానీ వైర్ కనెక్షన్ లేకుండా ఇక్కడ మనకు నొప్పేస్తుంది. ఏంటది కనెక్షన్ గ్రంథి? అహమమ భావాలే. అహమమ భావాలతోటి మనం పెట్టుకున్న సంబంధము అక్కడ వాళ్ళకి ఏ కష్ట సుఖాలు వచ్చినా మనకి సుఖాలు. పుత్రో నష్టో అహం నష్ట అన్నది. ఈ అజ్ఞాన గ్రంథి ఉన్నంతసేపు ఎక్కడన్నా కానీ ఒక చిన్న వస్తువుల సంబంధం పెట్టుకున్నా కూడా ఆ వస్తువు మన దగ్గర నుంచి వియోగమైనప్పుడు, దూరమైనప్పుడు దుఃఖం వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ జ్ఞానికి అలాంటివి అహమమ భావాలు కంప్లీట్గా తెంచుకో ఉంటాడు. సత్యం తెలిసిపోయి ఉంటాడు. పూర్వజన్మలో అంతా చేసుకున్న పుణ్య పాప కర్మలకి వీళ్ళతోటి కలిసి ఉన్నాం. ఈమె మా అమ్మ నాన్నగా వచ్చారు, ఈమె భార్యగా వచ్చింది, వీళ్ళు నా పిల్లలుగా వచ్చారు. ఇచ్చి పుచ్చుకునే వ్యాపారం, బ్యాలెన్స్ షీట్ ఉంది. వాళ్ళ దగ్గర నేను అప్పు తీసుకున్నాను, వాళ్ళకి ఆ అప్పుని తిరిగి ఇవ్వాలి. కాబట్టి ఆ రుణం కొద్దీ ఇన్ని రోజులు బంధం ఉంది. ఇప్పుడు నాకు మోక్షాన్ని పొందాలనే కోరిక వచ్చింది. ఈ కోరిక వచ్చిందంటే అటు రుణం తెగిపోయింది. కాబట్టి మన భగవంతుడు ఇటువైపు మనసు అయింది. ఇంకా అటువైపు రుణము తెగకుండా పోతే కన్నా అటే ఉండేవాళ్ళు, ఇటు వచ్చేవాళ్ళం కానే కాదు. రుణం తెగిపోయింది కాబట్టి ఇటు వచ్చాము. కాబట్టి ఎవరు సుఖ దుఃఖాలకు వాళ్ళు చేసుకున్న కర్మలే కారణమవుతుంది. మనం ఏమీ చేయలేము. అనవసరంగా చింత చేస్తుంటామంటే వాళ్ళ జీవితాలు బాగుండాలా అని మనం ఏమి చేసినా నువ్వు చేసిన కర్మ నీకే వస్తుంది, కానీ వాళ్ళకి పోదు. నీ కష్టం వాళ్ళకి పోదు.
వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఏదైనా ఉందంటేనే వాళ్ళకి పోతుంది. అనవసరంగా వాళ్ళ గురించి చింత చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కడు పుణ్యం పాపము వాడి అకౌంట్లోనే తీసుకొచ్చింటాడు. కాబట్టి దాని గురించి నేను చింత చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఏదన్నా కానీ ఫలము కర్మ సాపేక్షంగానే భగవంతుడు కూడా ఫలాలు ఇవ్వనీకైతుంది. భగవంతుడు కూడా దానికి ఇష్టం వచ్చినట్టు ఇవ్వలేడు. ఒకవేళ అలా ఇవ్వగలిగే సామర్థ్యం ఉండినట్టే కానీ అందరికీ ఇచ్చేసేవాడు కదా మోక్షం. ఆలోచించండి, ఆయనకేమైనా మన మీద కుల్లా? అందరికీ ఒకేసారి మోక్షాన్ని ఇచ్చేసిండేవాడు. ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు నారాయణ చైతన్యం భగవంతుడు? ఆ దేహాభిమానం కూడా తొలగించేలాంటి పని చేయొచ్చు కదా భగవంతుడు. ఎందుకు చేయలేకపోతున్నాడు? మరి మన పుణ్యపాపాలే మనకు ఫలాలు ఇచ్చినప్పుడు అనవసరంగా ఎక్స్ట్రా ప్రార్థనలు, భగవంతుని ప్రార్థనలు ఎందుకు చేస్తాం? మంచి కర్మలు చేసుకోవాలి కదా. మంచి కర్మలు చేసుకొని భగవంతుని ప్రార్థన చేసుకోవాలి. భగవంతుడు కర్మ సాపేక్షంగానే ఫలాలు ఇవ్వగలడు. ఆయనకు సామర్థ్యం ఉంటుంది. మనం కర్మలు చేయకపోయినా ఇచ్చే సామర్థ్యం ఉంది, కానీ ఆయన ఇవ్వలేడు. సృష్టి నియమానికి విరుద్ధం. ఆలోచించండి, ఒకవేళ అలా ఆయనకేమైనా అందరూ కష్టాల్లో పడాలి, దుఃఖంలో ఉండాలని ఏమైనా కోరిక ఉంటుందా? మరి అలాంటి కూడా భగవంతుడికి శాడిస్ట్ అంటాడు, సైకోలు అంటారు. సైకోలు అట్లా ఇంకూరు దుఃఖం పడతా ఉంటే చూసి ఆనందం పడేవాళ్ళు సైకోలు అంటారు. భగవంతుడు అలాంటి వాడు కాదు కదా. ఎందుకు అందరికీ దుఃఖాలు తొలగించలేకపోతున్నాడంటే కన్నా మన దగ్గర లేదు, కర్మలు లేవు. అలాంటి పుణ్యకర్మలు మన దగ్గర ఉంటే కానీ ఆ పుణ్యకర్మ ఫలాన్ని ఇచ్చేసి మనకు దుఃఖాలు దూరం చేసేవాడు. మనం మంచి పనులు చేయలేదు, దుఃఖాలు ఎట్లా తొలగినీకి అవుతుంది? అందుకే కర్మ సాపేక్షమే ఆ భగవంతుడు ఏమని ఇవ్వగలుగుతాడు. మరి అన్ని కర్మలే ఫలాలు ఇస్తుంటే ఈశ్వరుని ఎందుకు ప్రార్థన చేయాలి? మధ్యలో ఈ దళాలని ఎందుకు మేము పూజలు చేసుకోరని మీరు అడగచ్చు. లేదు, ఒక నియమం ఉంది, ఒక శిస్తు ఉంది, ఒక డిసిప్లిన్ ఉంది. ఇప్పుడు నువ్వు పని చేస్తూ ఉండొచ్చు, యజమాని దుష్టుడైపోతే కన్నా నువ్వు పని నీ చేత పని చేయించుకొని కూడా నీకు ఆ డబ్బులు ఇవ్వకుండా ఉండొచ్చు కదా, మోసం చేయొచ్చు కదా. అందుకే అక్కడ ఆ యజమాని ప్లేస్లో కూడా న్యాయకర్త, న్యాయదేవత లాంటి వాడు ఉండాలి కదా. మనం చేసిన పనికి కరెక్ట్గా డబ్బులు ఇచ్చేలాంటి వాడు. ఎంతోమంది ప్రపంచంలో చూస్తుంటాం కదా, అమాయకులు ఉంటే కానీ గుద్దు కూడా కడిగించుకుంటారు, ఏమి డబ్బులు ఇవ్వరు. మరి అలాంటి పరిస్థితులు ఉండొద్దని ఆ నియామం కూడా ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వరుడు అంతా ఎవరు కరెక్ట్గా ఎంత పని చేస్తే అంత కరెక్ట్గా డబ్బులు ఇప్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పోస్టు కంపల్సరీ ఆ ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి రోజు టైం టు టైం సూర్యదేవుడు వెళ్తరిస్తున్నాడు. లేకపోతే కానీ 1 నెల రోజులు సెలవులు తీసుకొని వెళ్ళిపోయాడు, మన పంటలన్నీ చచ్చిపోయేవి. నెల రోజులు సూర్యుడు భగవానుడు రాకపోతే కానీ. సూర్యుడు రోజు టైం టు టైము ఆ పని చేస్తున్నట్టు ఎవరిదో ఒక భయం ఉంది. అన్ని నియమంగా కొన్ని జరుగుతున్నాయంటే ఆ ఈశ్వరుని భయము. కాబట్టి ఆయనని ప్రార్థన చేసి పూజ చేసి మంచి కర్మలు చేసుకుంటుంటే ఆయన రిజల్ట్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎవరి గురించి ఎక్కువ చింతలు చేయకూడదు. ఊరికే మోహంతో అయ్యో నేను వాళ్ళ గురించి పట్టించుకోకుండా పోతే వాళ్ళ జీవితం ఏమైపోతుందో, నా పిల్లల జీవితం ఏమైపోతుందో, నా భార్య జీవితం ఏమైపోతుందో. ప్రతి ఒక్కరు వాళ్ళ కర్మలు పూర్వజన్మలో చేసుకున్న కర్మలకి ఆల్రెడీ ఈ జన్మలో రిజల్ట్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఈ జన్మలో పడుతున్న కష్టాలు నిమిత్త కారణాలు అంతే. ఆ పూర్వజన్మలో నువ్వు నీ దగ్గర ఉన్న పుణ్యానికి అనుకూలంగా నీకు అలాంటి మనసు వచ్చి ఉంటుంది, అలాంటి ఉద్యోగాలు దొరికింటాయి, అలా నువ్వు చేసుకుంటూ ఉంటావు. కాబట్టి ప్రతి ఒక్కరిని వాళ్ళు చేసుకున్న పుణ్య పాప కర్మలే చూసుకుంటాయి. మనము చూసుకోలేము. మనము చేసిన కర్మ మనకే వస్తుంది, కానీ మనం అనుకున్న వాళ్ళకి ఫోన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయినప్పుడు పోదది. ఎవడు చేసుకున్న కర్మ వాడికే రిజల్ట్ వస్తుంది. ఈ జన్మ నువ్వు ఎంత కష్టం చేసుకున్నా, ఇప్పుడు ఒకవేళ నువ్వు ఎక్కువ కష్టపడి ఎక్కువ నీ భార్యకు పిల్లలకి ఎక్కువ డబ్బులు ఇవ్వచ్చు, మళ్ళా వాళ్ళు నెక్స్ట్ జన్మలో వాపస్ ఇస్తారు మళ్ళీ నీకు. ఎందుకంటే ఎవరు తినలేరు, ఎవరు పడిన కష్టం వాళ్ళే తినాల్సిందే, మిగతా వాళ్ళది మనం తినలేము. ఎక్స్ట్రా తీసుకున్నారంటే మళ్ళీ వాళ్ళు తిరిగి వాపస్ ఇవ్వాల్సింది ఇంకో జన్మకు వచ్చేసి. మళ్ళీ దాన్ని తినడానికి మనం ఇంకోసారి జన్మ తీసుకోవాలి. పుణ్యం వలదు పాపం వలదు, 2 జన్మ హేతువులే. అంతే. ఎప్పటి వరకు శాస్త్రము భగవంతుడు చెప్పిన కర్తవ్యాలు ఎక్కడ దాకా ఉంటాయో అంతవరకు కర్తవ్యాలు
కొడుకు అయితే ఉద్యోగం వచ్చే వరకు, కూతురు అయితే పెళ్ళయ్యే వరకు బాధ్యత ఉంటుంది. అది భగవంతుడు ఇచ్చిన డ్యూటీ, కర్తవ్యం. అక్కడ దాకా కర్తవ్యాలు చేసిన తర్వాత ఎవరితో వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇలా అజ్ఞానము తొలగిపోయి అతనికి అహమ్మమ భావాలు ఉండు. అహమ్మమ భావాలు ఉంటే మాత్రము దుఃఖం వస్తూనే ఉంటుంది. ఆలోచించండి ప్రాక్టికల్గానే. ఇప్పుడు మీ కూతురో కొడుకో ఏదో కష్టాల్లో ఇరుక్కుపోయారంటే కన్నా మీరు సంతోషంగా ఉండి నీకైతుందా? మరి కాదు. ప్రాక్టికల్గా ఈ జ్ఞానం ఎంత విన్నా కూడా అక్కడ మమభావం ఉంది, నా పిల్లలు అని. వాళ్ళు కష్టపడితే మీరు సుఖంగా ఉండలేరు. మరి ఈ అహం మమ భావాలు ఉన్నంతసేపు దుఃఖం ఎలా దూరం అవుతుంది మనకు? అందుకే జ్ఞానంతో, విచారం ద్వారా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పుణ్య పాప కర్మలు తీసుకుని వచ్చింటారు. ఎవరు చేసుకున్నది వాళ్ళకి దొరుకుతుంది అని ఇక్కడే ఆ మమభావాలు కూడా తెంచుకోవాలి. ఇప్పుడేమో బాధపడుతున్నావు, పూర్వజన్మలో కూడా నువ్వు ఎక్కడో పుట్టి ఉంటావు. అక్కడ నీకు కొడుకులు ఉండొచ్చు, మనుములు ఉండొచ్చు. ఆ మనుములకి ముని మనుములు వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళకి బాగా కష్టాలు వచ్చి ఉండొచ్చు, రోడ్లో అడుగు తింటూ ఉండొచ్చు. నీకేమైనా తెలుస్తూ ఉందా? పూర్వజన్మలోని ముని మనుములు, వాళ్ళ మనుములు ఎక్కడున్నారు ఏమని? వాళ్ళ కష్టాలు ఈరోజు నీకేమైనా సంబంధం ఉందా? ఎందుకు వాళ్ళ గురించి ఆలోచన చేస్తలేవు? ఏమో ఎంత కష్టాలు ఉన్నారో మరి. అంతే. ఒక్కసారి గుప్పడి ప్రాణం ఈ శరీరం వదిలిపోతే కానీ నువ్వెవరో, నేనెవరో, కూతురు ఎవరో, భార్య ఎవరు, మళ్ళీ ఎవరికి ఏమీ సంబంధం ఉండదు. ఆ మాత్రం దానికి అనవసరంగా ఊహించుకొని ఊరికి అనవసరంగా దుఃఖాలు పడుతూ ఉంటాం. ఎంత చేసినా తృప్తి ఉండదు ఆ విషయంలో. తల్లిదండ్రులకేమో పిల్లలకి ఇంకా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. పిల్లలకేమో అసలు మా అమ్మ నాన్న మాకు ఏమీ చేయలేదు, వేస్ట్ అన్నట్టుగా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. విచిత్రం అంటే విచిత్రము ప్రపంచంలో. ఈ మోహాలు ఉన్నంతసేపు మరి ఇంకా జ్ఞానం ఎక్కడొస్తుంది? వచ్చిన మనిషి జన్మనే వేస్ట్ చేసుకుంటాం కదా ఈ అహమమ్మ భావాలతోటి. లోకేశన విత్తేశన పుత్రేశన అంటారు ఈ మోహాలు. అందుకే జ్ఞానికి ఈ అహమ్మమ భావాలు ఉండవు. అజ్ఞానాన్ని తెంచుకుంటాడు కాబట్టి మళ్ళీ ఆయనకు ఏ కారణము ఉండదు దుఃఖము రావడానికి, శరీరంతో సంబంధం పెట్టుకోవడానికి. కాబట్టి ఆయన పరమానందంలో ఉంటాడు. మళ్ళీ మనం చేస్తున్న సాధనాల్లో ఏ సాధనకు ఏమేమి రిజల్టు, ఏది పండిందా లేదని తెలుసుకోవడానికి ఇప్పుడు కొన్ని యుక్తులు ఇస్తున్నాడు. వైరాగ్య బోధోపరతయ పూర్ణతయ కదా గేయం. నాకు వైరాగ్యం పూర్తిగా ఉందా లేదని ఎట్లా తెలుసుకోవాలి, జ్ఞానం పూర్తిగా ఉందా లేదా అని ఎట్లా తెలుసుకోవాలి అని చెప్పడానికి ఇప్పుడు కొన్ని పారామీటర్స్ ఇస్తున్నాడు. వాసనానుదయో భోగ్యే వైరాగ్యస్య తదావధి. తలా ఇదేయా? తదావధి అహం భావోదయా భావో బోధస్య పరమావధి లీనవృత్తేరనుత్పత్తి మర్యాదోపరతేస్తు సా. వాసనానుదయో భోగ్యే వైరాగ్యస్య తదావధి అహం భావోదయా భావో బోధస్య పరమావధి లీనవృత్తేరనుత్పత్తిర్మర్యాదోపరతేస్తు సా. వాసనానుదయో భోగ్యే వైరాగ్యస్య తదావధి అహం భావోదయా భావో బోధస్య పరమావధి లీనవృత్తేరనుత్పత్తిర్మర్యాదోపరతేస్తు సా. వైరాగ్యం పూర్తిగా పండిందని ఎప్పుడు మనకి అనుకోవాలంటే వాసన అనుదయో భోగ్యే. భోగ్య విషయాల్లో మనకు వాసనలు కూడా లోపల, ఆ భావనలు కూడా రాకూడదు. ఓ మామిడికాయ తింటే బాగుంటుంది, తీగి ఉంటుంది, మామిడికాయ తినాలా, బిస్కెట్లు తినాలా, అది తినాలా, ఇది తినాలా, ఏ విషయాల్లో కూడా మళ్ళీ ఆ వాసన మళ్ళీ తిరిగి రాకూడదు.
అది వచ్చిందంటే గాన మళ్ళీ ఇంకా వైరాగ్యం పూర్తిగా కాలేదు అని చెప్పేసి మళ్ళీ జ్ఞానము పూర్తిగా పండిందని ఏం గ్యారెంటీ అంటే అహంభావ ఉదయ అభావే. అహంభావం మళ్ళీ పుట్టుకున్నా ఉంటే కాన అప్పుడు మనం అనుకోవచ్చు జ్ఞానము పూర్తిగా ఉందని. ఏమి నారాయణ చైతన్య కళ్ళు మాత్రం మూసుకోవద్దు, కళ్ళు తెరుచుకొని ఆలోచన చేయి. కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది, నిద్రాదేవత అటాక్ అయిపోతుంది. లీన వృత్తేరనుత్పత్తి ఉపరపత్తేస్తూ లీన వృత్తి ఏదైతే మనము విషయాల నుంచి ఇంద్రియంలోకి, ఇంద్రియాల నుంచి మనసులోకి వృత్తులు లీనం చేసుకుంటామో, ఒకసారి లీనమైన వృత్తి మళ్ళీ బహిర్ముఖానికి రాకుండా ఎప్పుడు ఉంటుందో అప్పుడు దాన్ని ఉపరతి అంటే నిజమైన సన్యాసముగా పూర్ణ ఫలమని. అప్పుడు వరకు నేను సన్యాసి అని గట్టిగా చెప్పుకోకూడదు. ఊరికే లింగ సన్యాసం అంతే ఇది. లింగ సన్యాసం ఇది సింబల్ రూపంలో ఉన్న సన్యాసం అంతే. కానీ బ్రహ్మలో సంపూర్ణంగా వృత్తులన్నీ లీనం ఎప్పుడైతాయో అది నిజమైన సన్యాసం, సమ్యక్న్యాస. నిజమైన త్యాగం అంటే కానీ అదే అహమ్మము భావాలది. ఇవి 3 టెస్టింగ్ పారామీటర్లు. మరి వాసనాలు ఉదయం అవుతున్నాయా లేదా, ఇంకా అంగడిలో అది కొనాలి ఇది కొనాలి అనిపిస్తుందా లేదా, కొంటున్నామంటే అయిపోయా. భోగ్య విషయంలో డిమాండింగ్ ఉందంటే కన్నా లేని వస్తువుని మరి ఫోన్ చేసి మరి తెప్పించుకొని తింటున్నామంటే కన్నా ఇంకా ఆ వస్తువులో ఇంకా భోగ్య బుద్ధి పోలేదు అని. ఎదిరిచ్చయ లాభ సంతుష్ట, తానంతకు తాను వచ్చిన దాంట్లో ఏదో ప్రాణాన్ని కాపాడుకోవడానికి కొద్దిగా స్వీకరిస్తుంటే కన్నా అందులో దోషం ఉండదు. లేని వస్తువుని మరీ ఇంటెన్సివ్ కేర్ తోటి మరీ తెప్పించుకొని తింటున్నామన్నప్పుడు ఇంకా ఆ విషయంలో మనకు వాసన ఉంది. ఆ వస్తువు వల్ల నాకు ఆనందం కలుగుతుంది, ఏదో ఒకటి క్రియ. అక్కడ తిరువన్నమలలో ఒక సాధువు దగ్గర ఉంటుంది. సాధువు దగ్గర 90 సంవత్సరాలు అయింది. 90 సంవత్సరాలు అయినాక ఒక్కొక్కసారి చేతిలో పైన ఉన్న చర్మం కూడా లేచి వచ్చేస్తూ ఉంది. ఏదో విచిత్రమైన వస్తూ ఉంటే వయసు అయిపోయిన తర్వాత. కానీ అక్కడ ఏదన్నా ప్రసాదం అవి వచ్చినప్పుడు ఎవరో ఒకరి చేతికి ఇచ్చేసి మీరే అంతా పంచుకోవడానికి చెప్పచ్చు కదా. లేదు, ఆయన చేతిలో తీసుకొని ఇవ్వాల. తీసుకునేటోళ్ళకి ఇంకా ఆయన చేతిలో పైన చర్మము లేచిపోయింది, అక్కడ గాయాలు అవి ఉంటాయి. ఆ రక్తము సీము అంతా ఆ పదార్థాల్లో టచ్ అయి ఉంటుందని అసహ్యంగా ఉంటుంది వాళ్ళకు. కానీ ఆయనకి అదేమో భలే కిక్ వస్తూ ఉంటుంది. అందరికీ తానే చేతులు అందరికీ ఇవ్వాలని అదుగు పిచ్చి. విచిత్రమైన కోరికలు ఉంటాయి, అందులో దానికి రసం వస్తూ ఉంటుంది. అందరికీ తన చేతినిచ్చి ఇవ్వడానికి. అరే ఉన్నారు పంచడానికి, నీకు 90 సంవత్సరాలు అయింది, కూర్చుంటే లేవు, లేచుంటే కూర్చోలేవు. అందులో నీ చేతిలో అదే ఇవ్వడానికి అదొకటి పిచ్చి ఉంది. ప్రేమ కాదు అది, పిచ్చి అది. నేనే పెట్టాలా, నేనే ఇవ్వాలా అని చెప్పేసి ఎన్నో ప్రకారాలైన సమస్యలు ఉంటాయి. అంత వయసు అయిపోయింది, ఆ వయసులో క్రియలు ఎందుకు చేసుకోవాలి? మంచిగా నిర్వికల్ప సమాధి స్థితి అలవాట్లో ఉండాలి కదా. ఎవరన్నా పలికితే అవసరం ఉంటే పలకాలి, లేకపోతే కానీ అంతర్ముఖిగానే ఉండి ధ్యానంలో సమాధి స్థితి అభ్యాసం చేసుకోవాలి కదా. ఊరికే ఉండడం అంటే కుదరదు. చంచలం అంటే చంచలం ఉంటుంది మనసు. అక్కడ ఎవరు తినేవాళ్ళు కాదు. ఆ చేతిలో మరి ఆ గాయాలు లేచిపోయిన తర్వాత ఆ చేతులు అసలు ఎండాకాలంలో చేతులు బాగుంటేనే, ఈ ఒట్టి చేతులు ఎవరైనా ఏదన్నా బర్ఫీ గిర్ఫీ తీసుకుంటేనే ముట్టరు సాధువులు. ఎందుకంటే 100% చెమటలు వచ్చి ఉంటాయి. చెమటలు ఆ తినే పదార్థానికి మెత్తుకో ఉంటాయి. చాలా అసహ్యంగా ఉంటుంది అది. తీసుకోపోయి సైడ్లో ఎక్కడైనా ఏదో పక్షులకి దాన్ని పెట్టేస్తారు. అలాంటిది అది ప్లాస్టిక్ ఏదైనా గ్లౌజ్ వేసుకోవాలా, లేదన్నా చెయ్యి మంచిగా కడుక్కొని ఆ బట్టతో తుడుచుకొని ఎండుగా ఉండాలి ఆ చెయ్యి. ఎండుగా చెయ్యి ఉన్నప్పుడు ఒకవేళ తీసినా కూడా పర్వాలేదు. ఆయనకి ఇంకా చర్మం లేచిపోయింది, అదేమో చర్మం లేచిపోయిన తర్వాత కూడా దాన్నే ఇస్తూ. విచిత్రం అంటే విచిత్రమే. కాబట్టి వైరాగ్యము అలాంటి ఏదేదో కోరికలు ఉంటాయి. ఆ కోరికలు అన్నిట్లోనూ ఆలోచన చేయాలి. ఏదో ఒక పనిలో ఇష్టం ఉందంటే కన్నా ఆ పని మళ్ళీ నేను ఇంకోసారి జన్మకు తీసుకొచ్చేస్తుంది.
ఇప్పుడు కండక్టర్లు ఎందుకు అవుతున్నారు తెలుసా? బస్సులో ఉన్న వాళ్ళకు అలాంటి కోరికలు ఉండి పూర్వజన్మలో ఎప్పుడు నా చేతిలో డబ్బులు ఉండాలి, ఎప్పుడు నేను డబ్బులు ఎంచుకుంటూ ఉండాలి అని పిచ్చి కోరిక ఉంటుంది. సరే, నీ పిచ్చి కోరిక నీకు అలాంటి ఉద్యోగం నెక్స్ట్ జన్మలో అలాంటి ఉద్యోగం వస్తుంది, ఎంచుకుంటూ ఉండాలి. బ్యాంకులో ఉన్నవాడు క్యాషియర్ కూడా అలాంటి వాడే. ఊరికి డబ్బుల మీద విపరీతమైన మోహం ఉంటుంది. సరే, మరి ఎంచుకుంటా ఉండు, జీవితం సచ్చే వరకు, పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు, ఉద్యోగం రిటైర్ అయ్యే వరకు ఎంచుకుంటా ఉండు అని చెప్పేసి. చాలా సూక్ష్మము, చిన్న చిన్న విషయాల్లో భూతద్దం పెట్టి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చే జన్మలకు నాకు ఇంకా ఏదన్నా పనిలో బాగా ఇంట్రెస్ట్ వస్తూ ఉందా, అన్నీ అంతఃకరణ శుద్ధి సమయంలో నువ్వు ఏదన్నా మంచి పనులు చేసిండొచ్చు, అది దాన ధర్మాలు అది చేసిండొచ్చు. కానీ మళ్ళీ ఆ దాన ధర్మాలు చేసే దాంట్లో కూడా కిక్ వస్తూ ఉంటుంది. నువ్వు దాన ధర్మాలు ఎవరికైనా చేస్తూ ఉంటే నేను పొగుడుతూ ఉంటారు, సమాజంలో మర్యాద ఎక్కువ ఇస్తూ ఉంటారు, అందులో ఒక ఆనందం, ఈగో సాటిస్ఫాక్షన్, అహంకారానికి మసాజ్ చేసినట్టు అందులో ఇరిగిపోతూ ఉంటారు. బాగా మంచి శాస్త్రం చదువుకొని ప్రవచనాలు చెప్తూ ఉంటే కానీ ఎక్కడ పోయినా అందరికీ వినేటోళ్ళకి బాగా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఇంద్రుడు ఒప్ప, నువ్వు చంద్రుడు ఒప్ప, నువ్వు సాక్షాత్ అవధూత ఒప్ప, ఇంక వద్దు మునుగు చెట్టు ఎట్లా ఎక్కిస్తారంటే అట్లా ఎక్కిస్తూనే ఉంటారు. అప్పుడు లోపల దేవుడా కాపాడప్పనన్ని ఎప్పుడు దబ్బుతారో తెలియదు, పైకేమో చెట్టు ఎక్కిస్తున్నారు, ఎప్పుడు కిందికి నూకుతారో తెలియదు అని లోపల అనుకుంటూ ఉంటారు. గురార్పణమస్తు అని అనుకుంటూ ఉండాలి. మళ్ళా కొంతమందికి అదే చాలు, పొగుడుతా ఉంది, పూజతో భావన ఉంది, ఇదే చేసుకుని అందులోనే రసం. వైరాగ్యం ఫుల్ స్టాప్ పెట్టాలనుకోరు. దేనికైనా ఒక లిమిటేషన్ ఉంటుంది. ఒక బ్యాచ్ 2 బ్యాచ్లో ఏదో పాఠాలు చెప్పినా మళ్ళీ రెస్ట్ తీసుకో. ప్రవృత్తిలో పోతున్నావు అంటే కానీ పోయిందని వేదాంతం పూర్ణ ఫలము. నువ్వు ఆ స్టెప్కి పోతే నువ్వు ఆకలిగా ఉంటావు, ఇంకొక 1,00,000 మంది ఆకలి ఉన్నోళ్ళు తయారు చేస్తావు. నువ్వు ఒక్కడుగా అంతర్ముఖి అయిపోతే కన్నా వల్ల ఎంతోమంది ఎంతోమంది ఈ జ్ఞాన మార్గంలోకి పూర్ణంగా దాన్ని పొందుతారు. కాబట్టి అందుకే వాసన అనుదయో భోగ్య వైరాగ్యస్య ఫలం, ఇది వైరాగ్యం ఫలం. దేని మీద మనకు మోహం ఉండకూడదు. కోతులకి బిస్కెట్లు తినిపించడం అన్నా, కుక్కలకి తినిపించడం అన్నా అంతఃకరణ శుద్ధి వరకు స్టార్టింగ్లో కొద్ది వరకు ఓకే, అది పిచ్చి కాకూడదు. అది చేయకపోతే నేను బతకలేను, నేను ఉండలేను అన్నంత పిచ్చి ఉండకూడదు. అట్లా ప్రతి ఒక్క కోరికను కూడా అంతే. ఎందుకంటే వయసును కూడా చూసుకుంటూ ఉండాలి. లాస్ట్లో మన మనస్తత్వాలు ఏముంటాయో అలాంటి జన్మలు వచ్చేస్తుంటాయి. వాళ్ళ ప్రాణి పక్షుల మీద విపరీతమైన వాటికి అన్నం పెట్టే దాంట్లో చాలా మోహం ఉంటే. కానీ ఇప్పుడు జూలు ఉన్నాయి, ప్రాణీలు పక్షుల్ని జూలో వేసుకొని కేజీలో అక్కడ ఒకడు ఉంటాడు, వాడికి పని కేవలము ప్రాణికి పక్షులకి భోజనం పెట్టడే. మరి అలాంటి జన్మలు తీసుకొని రావాల్సి వస్తుంది. తినిపించు నువ్వు బాగా మంచికి, కోతులు కాదు, కుక్కలు కాదు, పులులకి, సింహాలకి అన్నిటికీ భోజనం పెడతానే ఉండు. మరి ఈరోజు అలాంటి ఉద్యోగాలు వచ్చినాయంటే అలాంటి కోరిక ఏదో ఉన్నందుకే అలాంటి కర్మలు అలా లాక్కెళ్ళిపోతుంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఆసక్తి ఉండకూడదు. ఒక మన స్వరూపంలో తప్పితే కానీ ఇంక ఎక్కడ ఎలాంటి పనుల్లో కూడా ఆసక్తి ఉండకూడదు. కాబట్టి అది వైరాగ్యం అప్పుడు పూర్ణంగా ఉంది అనిపించింది. మళ్ళీ అహంభావం, నేను అన్న భావం మళ్ళీ ఇంకోసారి లేవకూడదు. ఇది పెద్ద కష్టం లేంటి. అహంకారాన్ని చంపుకోవడం అన్నది ఆ లోతుకు దిగినోనికి తెలుస్తుంది ఎంత కష్టమో అని. ఎన్ని సమస్యలు పుసుక్కని వచ్చేస్తూ ఉంటుంది అది అహంకారం. ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోలేదు. విచిత్రం అంటే ఇంత నచ్చ చెప్పిన తర్వాత కూడా అహంకారము నేను ఈ శరీరం అనే భావంని మాత్రం వదిలిపెట్టదు. వాడు నన్నని మనసా వాచకరం ఎవరైనా ఇబ్బంది పెడితే కానీ అస్సలు తట్టుకోలేము. అవమానాన్ని అయితే అస్సలు భరించలేము. పొగుడుతులన్నా కొద్దిగా భరించుకో పర్వాలేదని అనుకుంటారు. కానీ అవమానము రిజెక్ట్ చేస్తే మాత్రం మనసు అస్సలు తట్టుకోలేదు. లోపలనే నేను వాడికన్నా బేరు, నేను వాడికన్నా గ్రేటు, నేను వాడికన్నా ఏదో ఒక విషయంలో భిన్నంగా ఉన్నానని బుద్ధి తెప్పించేస్తాను. ఆ అహంకారం మాత్రం పెద్ద శత్రువు. అది అన్నీ అక్కడి దాకా సాధకులు కొద్దిగా ఈజీగా సాధన చేసుకుని అక్కడి దాకా పోతారు. ఆ ఒక అహంకారాన్ని మాత్రం నూకలేకపోతారు. అందుకే ఆ అహంకారాన్ని నూకలేక పెద్ద పెద్ద వేదాంతులు, ఇప్పుడు బృందావనంలో ప్రేమానంద పూరి అని ఒక ఆయన వైష్ణవ సాంప్రదాయంలో ఉంటాడు.
కాశీలో వాళ్ళ నాన్న సన్యాసి, వాళ్ళ తాత కూడా సన్యాసి అయ్యండి. కాశీలో 12-14 సంవత్సరాలు ఉండి అసలు ఆశ్రమం లోపలికి అడుగుపెట్టలే. ఘాట్లోనే కొనుక్కునుడు, ఘాట్లోనే ఉండు, భిక్షాటన చేసుకుంటూ అన్నం తీసుకుంటూ శాస్త్రం అంతా చదివేసిండు, వేదాంత శాస్త్రం అంతా చదివిండు. కాదు, ధన్యోహం వృత్తి రాదు. ఈ అహంకారం మాత్రము చంపుకోలేకపోతుంటారు. వైరాగ్యం అంటే పిచ్చి వైరాగ్యము. శరీరాన్ని మాత్రము తప్పించేసినాడు అట్లే, ఎండకు వానకు అట్లే. ఇంకా అహంకారాన్ని చంపుకోలేని పరిస్థితిలో ఎవరో ఒక మహానుభావుడు, నీ ఇట్లు కాదు, అహంకారాన్ని చంపుకోవడానికి భక్తి మార్గం అవసరం ఉంటుంది. మన ఇష్ట దేవతలో మనం అక్కడ సరెండర్ చేసుకుంటూ దానిలో లీనం చేసుకుంటే కన్నా అది పోతుంది. ఈ జ్ఞానంలో ఏంటంటే కానీ ఇంకొంచెం ఘమండత వచ్చేస్తుంది. ఫస్ట్ నువ్వు భక్తి చేసుకొని ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చి ఉంటే నీకు ఇది పెద్ద సమస్య కాదు. ఏమీ లేదు, ఒక రామకోటి రాయలేదు, ఒక నామజపం చేయలేదు, నిష్కామ కర్మయోగం కూడా చేయలేదు సరిగ్గా. వట్టిగా డైరెక్ట్గా పుస్తకాలు చదివేసి నేను సచ్చిదానంద స్వరూపుని అనుకుంటే మాత్రము ఇంకా దురహంకారం వచ్చేస్తుంది. ఇప్పుడు నేను పురుషుడు అంటేనే ఒక ప్రకారమైన అహంకారం వస్తుంది. స్త్రీల కన్నా నేను చాలా పవర్ఫుల్ అని. ఊర్లోని నేను సర్పంచ్ అంటేనే వాడికి మిగతా వాళ్ళకన్నా నేను చాలా శక్తిశాలి అనే అహంకారం వస్తుంది. నేను విధాయకుడిని, ఎమ్మెల్యే అనుకుంటే కానీ వాడికి ఇంకొంచెం ఎక్కువ అహంకారం వస్తుంది. అలాంటి నేను ఈ సృష్టికర్త సచ్చిదానంద స్వరూపుడిని అనే అహంకారంలో అనుకుంటే వాడు ఇంకా నేను చాలా శ్రేష్ఠవాణ్ణి, అందరూ నా కాలు ముక్కాలి, నేను చెప్పినట్లే వినాలి అని విపరీతంగా దురహంకారాన్ని పెంచుకుంటాడు. ఈ జ్ఞాన మార్గంలో అంత పెద్ద డేంజర్ ఉంది ఇది. అదే వాడు మంచి భక్తి చేసుకొని నిష్కామ కర్మయోగం సేవ చేసుకొని వస్తే కన్నా ఆ అహంకారానికి అంత ఆస్కారం ఇవ్వడు. అందరూ సమానమే, ఎవరు గొప్ప లేదు, అంత విశేషాలు భేదబుద్ధులు ఉన్నప్పుడే వాడు గొప్ప, వీడు గొప్ప, ఉన్నదంతటా ఒకటే సచ్చిదానంద స్వరూపుడు అనే భావంతో ఆ అహంకారాన్ని మాత్రం తెచ్చుకోడు. 1000 మంది పొగడిని, 10,000 మంది పొగడిని వాడు మాత్రం వాడు నా యోగ్యత ఏదని వాడు తెలుసుకో ఉంటాడు. ఆ చెట్టు ఎక్కుడు. మళ్ళీ ఎవరన్నా నిందలు ఎక్కువ చేసినప్పుడు చాలా దీనభావాన్ని కూడా పోడు. కాబట్టి అహంభావ ఉదయాభావ, ఈ అహంభావము మళ్ళీ రాకుండా ఉండడమే బోధస్య పరమావధి. జ్ఞానము అప్పుడు పండింది అని అర్థము. అప్పటి వరకు ఈ అహంకారం ఉంది అంటే గాన ఇంకా జ్ఞానం పొందలేదు. సుఖము దుఃఖము అనుభూతికి వస్తుందంటే గాన ఇంకా జ్ఞానం పొందలేదు. స్వప్నంలో కూడా సుఖ దుఃఖాల అనుభవంలోకి రాకూడదు. బృహదారణ్యక ఉపనిషత్తులో అక్కడ వస్తుంది, జీవన్ముక్త పురుషులకి స్వప్నాలు వస్తాయా లేదా అని. వస్తాయి అని. ఎలాంటి స్వప్నాలు వస్తాయి? సాత్విక స్వప్నాలు వస్తాయి. సాత్విక స్వప్నాలు అంటే ఏంటి అంటే, పొగలు ఎట్లా ఆ జీవన్ముక్త పురుషుడు అంటుకుండా ఉంటాడో, మనసా వాచ కర్మన ఆది దైవిక ఆధ్యాత్మిక తాపాలకు ఏమాత్రము రియాక్ట్ కాకుండా తనలోనే ప్రసన్నంగా ప్రశాంతంగా ఉంటాడో, ఎవరన్నా తిట్టినా కొట్టినా, సిద్ధారూఢ స్వామికి నిప్పులు పెట్టారు నెత్తి మీద, అయినా కూడా కోడు కాళ్ళు తొన్నేసిపోతూ ఉంటాడు రోజు ఒకడు, అయినా కూడా ఆయన స్వరూపం నుంచి బయటకు రాలేదు. అలా పొగులు ఎట్లా ఉంటారో అలాగే వాళ్ళకి రాత్రిలో వచ్చే స్వప్నంలో కూడా వాళ్ళు జీవన్ముక్త పురుషుల్లాగానే ఉంటారు. కాబట్టి జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఎక్కడా మనకి వైషయిక సుఖాలు దుఃఖాలు మనకు అనుభూతిలోకి రాకూడదు. అవి అనుభూతిలోకి వస్తున్నాయంటే ఇంకా అజ్ఞానం ఉంది. ఇది ప్రూఫ్ మనకు అజ్ఞానం ఉందా లేదా అనడానికి. అప్పుడు అలా అనుభూతికి సుఖము దుఃఖము ఇంకా అనుభూతిలోకి వస్తున్నాయి. ఎవరన్నా నిందలు చేసుకుంటున్నారంటే కన్నా తట్టుకోలేకపోతే ముఖం వాడిపోతూ ఉంది, ముఖంలో ఉన్న హావభావాలు డల్ అయిపోతున్నాయంటే కన్నా ఇంకా నీకు అహంకారం పోలేదు అని. నేను ఇన్ని ప్రకారాలుగా నిందలు చేసుకుంటున్నారు అన్నప్పుడు కూడా దాన్ని తెలుసుకొని నువ్వు నవ్వుకుంటున్నావు, మందహాసం వస్తుంది, ప్రహసన్యవ భారత, అలాంటి స్థితిలో అంత గొప్ప స్థితిలో ఉన్నావంటే కానీ అప్పుడు నువ్వు నీలో ఉండావు అని అలవాటు చేసుకోవాలి. మన గురించి చెడుగా మాట్లాడుకుంటున్న వాళ్ళని ఎక్కువ ఇంకా ప్రేమతో మాట్లాడిపోయాలి, నవ్వుకోవాలి ఈ విచిత్రాన్ని. ఇలాంటి సమయంలో భగవంతుడే మన చుట్టూ అలాంటి వాళ్ళు పెట్టారు మన సాధనని టెస్ట్ చేసుకోవడానికి.
అక్కడ మనము అహంకారంలో పోయి దుఃఖాన్ని అనుభవిస్తే ఏమి ప్రయోజనం లేదు. వేదాంతం విని ఏం ప్రయోజనం? కాబట్టి అది మనలో అహంకారం లేకుండా ఉండడము జ్ఞానముక పరమావధి. మళ్ళీ ఒకసారి అన్ని లయం చేసుకొని మంచిగా బ్రహ్మాకార వృత్తిలో అన్ని లయం చేసుకున్న తర్వాత అట్లే కంటిన్యూస్గా బ్రహ్మాకార వృత్తిలోనే ఉండాలి. మళ్ళీ ఆ లీనమైన వృత్తులు మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ ప్రాపంచిక వస్తువు విషయాల్లో బిజీ అయిపోయినామంటే కన్నా ఇంకా ఆ ఉపరతి అనేది పూర్తిగా ఫలించలేదు, అంటే సన్యాసం, నిజమైన సన్యాసం ఇంకా జరగలేదు అని అర్థం. ఇవి మంచి శ్లోకం, ఇది ఇంపార్టెంట్ శ్లోకం చెక్ చేసుకోవడానికి. ఎవడికి వాడు నేను అధికారి అనుకుంటా ఉంటాడు వేదాంతాన్ని. నాకు బాగా వైరాగ్యం ఉంది, నాకు ఎక్కడ మోహం లేదనుకుంటా ఉంటాడు. మరి నీకు మోహం లేకపోతే కన్నా మళ్ళీ ఇంకోసారి దేంట్లో కూడా వాసనలు రాకూడదు అని. నెక్స్ట్, ఇలా ఎవరైతే ఇన్ని ప్రకారాలు మంచి సాధనలు చేసుకొని తన స్వరూపంలో కొన్ని రోజులు బ్రహ్మాకార వృత్తితోటి ఉంటాడో వాడు ఆ మోక్షాన్ని పొందేస్తాడు. మోక్షాన్ని పొందిన తర్వాత ఆ స్థితి ఎట్లా ఉంటుందని చాలా అద్భుతమైన శ్లోకం ఇది. దీన్ని కంఠస్థం చేసుకోవాలి. ఇలాంటి స్థితిని ఎప్పుడు పొందుతానరా దేవుడా అని తపిస్తూ ఉండాలి. బ్రహ్మాకారతయా సదా స్థితతయా నిర్ముక్త బాహ్యార్థదీః అన్యావేదిత భోగ్య భోగ కలనో నిద్రాలువద్ బాలవత్ స్వప్నాలోకితలోకవజ్జగదిదం పశ్యన్ క్వచిల్లబ్ధదీః ఆస్తే కశ్చిదనంత పుణ్యఫలభోగ్ ధన్యః సమాన్యో భువి బ్రహ్మాకారతయా సదా స్థితతయా నిర్ముక్త బాహ్యార్థదీః అన్యావేదిత భోగ్య భోగ కలనో నిద్రాలువద్ బాలవత్ స్వప్నాలోకితలోకవజ్జగదిదం పశ్యన్ క్వచిల్లబ్ధదీః ఆస్తే కశ్చిదనంత పుణ్యఫలభోగ్ ధన్యః సమాన్యో భువి. ఆ ఒక జీవన్ముక్త పురుషుడు బ్రహ్మాకారతయా సదా స్థితతయా బ్రహ్మాకార వృత్తితోటి ఉంటాడు. బ్రహ్మాకార వృత్తి అంటే మనకున్న బుద్ధి ఫస్ట్ విషయాలలో ఉన్న మనసు ఇంద్రియ శక్తిని గోళకాల్లో వాపస్ తీసుకొని గోళకాలలోని ఇంద్రియ శక్తిని అంతా మనసులో లయం చేసుకొని మనస్సుని బుద్ధిలో లయం చేసుకొని బుద్ధిని కేవలం మన లోపల సాక్షి చైతన్యమైన పరమాత్మని స్వరూపుడు ఉంది కదా, దాన్ని మాత్రమే ఆలోచించేటలాగా అభ్యాసం ట్రై చేస్తుంటండి. ఏమీ ఆలోచించకుండా లోపల ఉన్న సచ్చిదానంద స్వరూప తత్వాన్ని ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎన్ని నిమిషాలు మీరు ఉండగలరు? ఈ అలవాటు చేసుకోవాలి. ఉదయం నిద్రలేస్తే
ఎంతసేపు నేను నా స్వరూపం, నేను సాక్షి లోపల ఉన్న సాక్షి చేత సచ్చిదానంద స్వరూపం మీద మనసు నిలపగలను అని చెప్పేసి, ఇది రోజు అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఒకసారి అది కంటిన్యూస్ అయిపోతుంది. దాని మీద ఎక్కువ మహత్వ బుద్ధిని పెంచుకుంటూ ఉండాలి. చెప్తాను కదా, ఒక తల్లి తన కొడుకుని కోల్పోతే కానీ అకాల మృత్యు చిన్న వయసులోనే ఒక 2-3 నెలలు నువ్వు ఎట్లన్నా మాట్లాడు, ఏదన్నా మాట్లాడు, కొడుకు గురించినే తెలుసుకొని ఏడుస్తూ ఉంటుంది. కొడుకు తప్పితే వేరే వృత్తి ఏమీ ఉండదు. అట్లా నీ ప్రపంచంలో నేను ఎవరన్నా మాట్లాడనీకి వస్తే వాళ్ళు ఏ టాపిక్ తీసినా నువ్వు మాత్రం నీ పరమాత్మ టాపిక్ తప్పితే వేరే టాపిక్ మాట్లాడకూడదు. అంత నీకు నీలో లోపలున్న నీ తత్వం గురించి అంత ప్రేమ, అంత మహత్వ బుద్ధి పెంచుకోవాలి. అలా సదాస్థితతయ ఎప్పటికీ కంటిన్యూస్గా అలాగ ఉండాలి. అలాగుండి మళ్ళీ నిర్ముక్త బాహ్యార్థది, బాహ్యమైన వస్తువులలో అసలు ఏమి అటాచ్మెంట్ ఉండకూడదు. ఇంక చెప్పాను కదా, శరీరం మీదనే వాళ్ళకి మోహం పోయిన తర్వాత శరీరంకు భిన్నంగా ఉన్న వస్తువుల మీద ఏం మోహం ఉంటుంది. కంటి రెప్ప తెరవడానికి కూడా ఇష్టపడు యోగి. అనవసరమైన పని అనుకుంటాడు కంటి రెప్ప తెరవడం కూడా. అందుకే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు. అన్యావేదిత భోగ్య భోగ కలను, ఇంకేం శరీరం మళ్ళీ మెయింటెనెన్స్ ఉంటుందో వేరేటోళ్ళు తిరిపేయాలి, వేరేటోళ్ళు మెయింటైన్ చేసుకోవాలంటే ఆ శరీరాన్ని ఆయన పట్టించుకోడు. శిష్యులు వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పట్టించుకోవచ్చు వస్తే. ఆయన ఎయిర్పోర్ట్లోనూ బస్ స్టాండ్లో బ్యాగ్ని వదిలిపెట్టేస్తాడు, ఎక్స్ట్రా లగేజ్ అని, నాకు ఇంక అవసరం లేదని. మళ్ళీ ఆ బ్యాగ్ ఎవరికి అవసరం ఉంటే వాడు దాన్ని తీసుకుని ఆ బ్యాగులో క్రియలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ శరీరం మీద మోహాన్ని అట్లా వదిలిపెట్టేస్తాడు. మళ్ళీ ఆ శరీరం ఎవరికైనా భక్తులకు వాళ్ళకి ఉపయోగం ఉంటే వాళ్ళు దాన్ని వాడుకుంటారు. దాన్ని నిమిత్తంగా పెట్టుకొని ఆశ్రమాలు, గుడులు, మఠులు, స్కూళ్ళు, కాలేజీలు అవి కట్టుకొని పోతూ ఉంటారంతే. ఆయన మాత్రం వదిలేసి ఉంటాడు. అన్యావేదిత భోగ్య భోగకలను, మిగతా వాళ్ళంతకు వాళ్ళు గుర్తు చేసి నీ ఇప్పుడు టిఫిన్ సమయం అయింది స్వామీజీ టిఫిన్ తినండి అంటే తింటాడు. లేకపోతే అరే నాకు టిఫిన్ తీసుకురాండ్రా, నాకు భోజనం తీసుకురాండి అన్న మాట కూడా చెప్పుడు. మెట్టకపోతే అట్లే ఉండిపోతాడు. అలాంటి స్థితి ఉండాలి. మళ్ళా నిద్రాలవత్ బాలవత్, చిన్నపిల్లలు పడుకో ఉంటారు. తల్లికి అయ్యో వీడు ఉదయం నుంచి పాలు తాగలేదు, పడుకొని వాడిని లేపి అప్పుడు పాలు తాగుతుంది. ఆ నిద్రలోనే తాగేస్తాడు. భోజనం కూడా అంతే, నిద్ర మంకులోనే తినేస్తూ ఉంటాడు. అట్లా ఈ యోగి అలా వాడి శరీరం మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది. ఉత్సాహంగా, ఇంటెన్సివ్గా, అసలు భోజనం పెట్టండి, భోజనం కావాలని కూడా అడగడు. అలాంటి స్థితికి వెళ్ళిపోతాడు. మళ్ళీ స్వప్నాలోకిత లోకవజ్జగదిదం పశ్యన్ క్వచిల్లబ్దది, స్వప్నాన్ని మనం ఇప్పుడు ఎలా చూస్తున్నామో అదంతా ఒట్టిదే, అనవసరంగా స్వప్నం కష్టపడాలని. ఆయన జాగ్రత్త అవస్థని స్వప్నంలాగానే స్పష్టంగా చూస్తూ ఉంటాడు. మనం ఏది సీరియస్గా తీసుకొని పనులు చేసుకుంటుంటామో దాన్ని కామెడీగా చూసుకుంటాడు. ఇదంతా ఒట్టిదే అని. అందుకే అని నాకు నా నెత్తి మీద కొండ పడిపోయింది, అంత పెద్ద కష్టమని వచ్చినా కూడా ఆయన నవ్వుతాడు యోగి. ఎందుకంటే ఇది ఒట్టిదే కదా, స్వప్నంలో అసలు దుఃఖం లేదు, లేని దుఃఖాన్ని ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటానంటే. ఈ ప్రపంచం అంతా కూడా మొత్తం స్వప్నాన్ని చాలా స్పష్టంగా చూస్తూ ఉంటాడు. అందుకే ఆయన ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. పశ్చన్ క్వచిల్లబ్దతి, ఎవరికో కొంతమందికి ఇది. ఇలాంటి వాడిని కోటి కుక్కరని చెప్పిండేది భగవద్గీతలో. ఆ స్థితి ధరిస్తూ ఉంటారు మహాత్ములు. ఎప్పుడప్పా నేను అలాంటి స్థితికి పోతాను, ఇంకా ఎన్ని రోజులు ఈ అజ్ఞానం, ఇంకా ఎన్ని రోజులు ఇవన్నీ పనికిరాని పనులు చేసుకుంటూ ఉండాలి, ఎంత తొందరగా ఆ స్థితికి వెళ్ళిపోతానప్ప అని. ఆస్తే కశ్చిద్ అనంత్య పుణ్య ఫలభు, అలాంటి స్థితి ఎవరికి వస్తుందంటే అనంతమైన పుణ్యం. ఇన్ని జన్మలు, కోటి జన్మలు అని కూడా చెప్పారు. కోటి అంటే కూడా తక్కువైపోతుంది సంఖ్య అని చెప్పేసి, అనంత జన్మాలలో పుణ్యం చేసుకున్న వాడికి పుణ్యఫలభుక్ ధన్యస్సమాన్యో భువి, అలాంటి వాడు ఈ ప్రపంచంలో ధన్యుడు అంటారు. ఎందుకు ధన్యుడు వాడు గ్రేట్ అంటే కనుక శాస్త్ర ప్రమాణమే ఉంది. కులం పవిత్రం జననీ కృతార్థ విశ్వంభర పుణ్యవతీ చ తేన అపార సంవేత్ సుఖసాగరేస్మిన్ లీనం పరే బ్రహ్మణి యస్య చేతః. ఎవరి మనసు ఆ బ్రహ్మలో లీనమైపోయి ఉంటుందో
కులం పవిత్రం, వాడి కులం పవిత్రం అయిపోతుందంట. అంతే మరి, ఎవరైనా ఒక కులంలో ఒక మంచి యోగి పుట్టినంటే ఆ కులమే తెలుసు హైలైట్ అయిపోతుంది. ఒక్కొక్క కులం, ప్రతి ఒక్క కులంలో కూడా ఒక్కొక్క మహానుభావుడు పుట్టాడు మన భారతదేశంలో. మళ్ళీ జననీకృతార్థాహ, తల్లి మోక్షం కోసం ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. అలాంటి మహానుభావునికి జన్మ నీయడం వల్లనే తల్లికి మోక్షం వచ్చేస్తుంది అని. మరి అలాంటి మనం అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళకి మంచిది కావాలనుకుంటాం. మంచిది చేయాలంటే ఇలాంటి మంచిది చేయి. నువ్వు నీ మనసును నువ్వు బ్రహ్మలో లయం చేసుకో, నీ తల్లికి మోక్షమే వచ్చేస్తుంది. నువ్వు బతికుంటే ఏం చేయగలవు? అమ్మమ్మ అంటే కొన్ని బట్టలు సీరలు తీసిగలవు, 2 పూట్లు తిండి పెట్టగలవు. దానికంటే నువ్వు ఎక్కువ ఏం చేయగలవు? నువ్వు వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలనుకుంటే కానీ ఇలాంటి మోక్షాన్ని ఇప్పి వాళ్ళకి, పునర్జన్మ లేకుండా. మళ్ళీ విశ్వంబరా పుణ్యవతీ చతేన, ఈ పృథివీ అబ్బా ఇలాంటి మహానుభావుని నేను మోసానప్ప, నేను చాలా పుణ్యవతిని అని పృథివీ తల్లి అనుకుంటుందంట. అపార సంవిత్ సుఖసాగరేస్మిన్, అపారమైన సుఖసాగరమైన ఆ సచ్చిదానంద స్వరూపంలో లీనం పరే బ్రహ్మని ఎస్య చేత, ఎవరు మనసు అయితే అలా బ్రహ్మాకార వృత్తి ద్వారా అందులో లీనమైపోయి ఉంటుందో అంతటి మహాపుణ్యము అని శాస్త్ర ప్రమాణం ఉంది. మళ్ళీ ఇంకో శ్లోకం, ఇది ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఒక్క క్షణము బ్రహ్మ విచారం చేస్తేనే ఎంత పుణ్యం ఉంటుందని. స్నాతం తేన సమస్త తీర్థ సలిలే సర్వాపి దత్తావని యజ్ఞానాంచ సహస్రమిష్టమఖిల దేవాశ్చ సంతర్పితా సంసారాంచ సముద్రిత స్వపితరస్ త్రైలోక్య పూజ్యోప్యసౌ యస్య బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మనా ప్రాప్నుయాత్. స్నాతం తేన సమస్త తీర్థ సలిలే, సంపూర్ణ నదులలో పుణ్యం స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో. సర్వాపి దత్త అవని, అవని అంటే పృథివీ, సంపూర్ణ పృథివీని దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో. యజ్ఞానాంచ సహస్రమిష్టం అఖిల దేవాశ్చ, సంపూర్ణ దేవతలను పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో. సంపూర్ణమైన యజ్ఞాలను చేస్తే ఎంత పుణ్యం వస్తుందో. పితృదేవతలకు సంసారాంచ సముద్రిత స్వపితర సంతర్పిత, తర్పణాలు పెడితే ఏం పుణ్యం వస్తుందో. త్రైలోక్య పూజ్యోప్యసౌ, 3 లోకాలలో కూడా పూజ్యత్వ భావన ఏదైతే ఉందో అవన్నీ కూడా యస్య బ్రహ్మ విచారణే, బ్రహ్మ విచారంలో క్షణమపి స్థైర్యం మన ప్రాప్నుయా, ఒక్క క్షణము కూడా మనసును స్థిరంగా పెడితే చాలు అంతటి పుణ్యం వస్తుందని. ఇలా సత్సంగాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక్క క్షణం, ఎక్కువ క్షణాలు మనము మన స్వరూపం వైపు మనసు బుద్ధులు పోతూ టచ్ చేస్తూ ఉంటాయి. అందుకే ఈ సత్సంగానికి స్వాధ్యాయానికి అంతటి పుణ్య ప్రాబల్యం ఉంటుంది. మనము దాన్ని నమ్మడం లేదు కాబట్టి ఆ పుణ్యఫలం మనకు దొరకడం లేదు. చెప్పాను కదా, శ్రీశైల శిఖర గోపుర దర్శనం చేస్తే పునర్జన్మ నా విద్యతే అని శివుడు చెప్తే పార్వతీదేవికి ఏంటి అంత ఈజీగా చెప్పేశారు, శ్రీశైల గోపురాన్ని చూసేస్తే కన్నా పునర్జన్మమే లేకుండా అయిపోతుందా? ఎన్నో జన్మల నుంచి యోగులు తపస్సు అవి ఇవి చేస్తూ ఉంటారు, వాళ్ళకే దొరికింది కేవలం శ్రీశైల శిఖరాన్ని చూసేస్తే వచ్చేస్తుందా అని. అంటే చూసుడు అంటే ఊరికే చూసుడు కాదు, చూసి నమ్ముడు. నేను శిఖరాన్ని దర్శనం చేసుకున్నా నాకు ఇంక పునర్జన్మలు ఉందని పూర్ణంగా ఎవరైతే నమ్ముతాడో వానికి పునర్జన్మ ఉండదు అని. అదేంటి మరి చూసినోడికి నమ్మకం ఎందుకున్నంత రా నీకు చూపిస్తాను రా అని శివుడు ముసలోని వేక్షం వేసుకొని, పార్వతీదేవి ముసలాయన వేక్షం వేసుకొని ఆ శ్రీశైల దర్శనం చేసుకొని తిరిగి వచ్చే దారిలో ఒక పెద్ద గుంతలో బురద ఉంటుందండి. ఆ బురదలో ముసలోని రూపంలో ఉన్న శివుడు ఇరుక్కుపోయినట్టు అక్కడ అరుస్తూ ఉంటాడు. ఆ దారిలో పార్వతీ ముసలాయంలాగా అయ్యో రాండప్ప ఎవరైనా వచ్చి నా మొగుడిని కాపాడండి, ఆయన బురదలో ఇరుక్కుపోయినాడు పైకి తీయండి అని పిలుచుకోపోతుంటుందంట. పిలుచుకొని పోయి కాపాడండి, లేకపోతే ఒక కండిషన్, మీలో ఏ పాపాలు ఉండకూడదు, అప్పుడైతే మీరు ఆయనను పైనకి లేవెత్తగలరు, లేదంటే కానీ మీరు కూడా ఆ బురదలో పడిపోతారు అన్నట్టు. ఎవడు ముందుకు రాలేదంటే, ఎందుకంటే ఎన్నో తప్పుడు పనులు చేసేటాము, ఒక్క పాపం కూడా లేకుండా ఉంటుందని నాలో అని చెప్పేసి ఎవడు ముందుకు పోలేదంట. ఇంకా సాయంత్రం అయిపోయింది, లాస్ట్కి ఒక ముసలోడు వస్తాడంట. ఏమమ్మా అంటే ఇట్లా నా మొగుడు మునిగిపోతున్నాడప్ప, పైకి తీయాలి, కాకపోతే ఏమీ పాపాలు లేని వాళ్ళే తీయగలుగుతారు, పాపం ఉంటే కానీ మునిగిపోతాడంటే, రామ నేను తీస్తానని చెప్పేసి తీనికి పోతాడంట.
ఏమయ్యా నువ్వు ఒక్క పాపం కూడా చేయలేదా, మరి నీ దగ్గర ఉప్పు పుట్టు కూడా పాపం లేదా అంటే కన్నా నేను ఇప్పుడే శ్రీశైల శిఖరాన్ని దర్శనం చేసుకొని వచ్చాను. ఆ శిఖర దర్శనం చేసుకుపోతే పునర్జన్మలే లేవని భగవంతుడు చెప్పాడు. ఇంకా నా దగ్గర పుణ్య పాపాలు ఉండడానికి ఎక్కడ ఆస్కారం ఉంటుంది? నా దగ్గర ఏమీ ఉండవు. నా పాపాలన్నీ ఇప్పుడే కడిగిపోయి ఉంటాయి. నా దగ్గర సంపూర్ణంగా పుణ్యం ఉంది. రామ నేను కాపాడేస్తానని ఆవిడ బయటికి తీస్తే వీళ్ళు శివపార్వతి. అప్పుడు శివుడు అంటాడంట, చూడు వీడు ఒక్కడే శిఖర దర్శనం చేసుకున్నాడు, మిగతా వాళ్ళు ఊరికి చూసినట్టు ఉన్నారు కానీ అది దర్శనం కాదని. నమ్మకం ఉండాలి కదా. ఇప్పుడు ఇది ఒక్క క్షణంలో బ్రహ్మ విచారణం చేస్తే ఇంతటి మహాపుణ్యం వస్తుంది అని అంత దృఢమైన నమ్మకం ఉంటేనే అది ఫలిస్తుంది. ఏదో వట్టి మాటకి ఏదో ప్రోత్సహించడానికి చెప్తున్నారేమో అనుకుంటే కానీ ఆ పుణ్యఫలం రాదు. పూర్ణంగా విశ్వాసం ఉంటే కానీ అంత పుణ్యం వచ్చేస్తుంది. భగవద్గీత పారాయణం కూడా అంతే. ఇప్పుడు మన దగ్గర ద్రవ్యాలు లేవు ఇంకోరికి దాన ధర్మాలు చేసి పుణ్యం సంపాదించుకోవడానికి. భగవంతుడు ఎన్ని ఈజీ మార్గాలు పెట్టాడు. నువ్వు ఒక భగవద్గీత పారాయణం చేసుకోవయ్యా. ఆ గీతా మహాత్మ్యంలో ఎంత మహాత్మ్యం చెప్పాడు, ఎంత ఈజీ పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఎంత ఈజీ మార్గాన్ని అక్కడ చెప్పాడు కేవలం పారాయణం చేస్తే. కానీ ఎందుకు ప్రపంచంలో ఎవరన్నా దాన్ని అంత ఇంట్రెస్ట్గా చేస్తున్నారా? నమ్మకమే లేదు. వట్టిగా ఈ భగవద్గీత పారాయణ చేస్తే ఎక్కడొస్తుంది పుణ్యం? ఎందుకంటే ఒకసారి 2 సార్లు చేసింటారు, పెద్దగా ఏమి మార్పు వచ్చింది జీవితంలో. అట్లా అనుమానంతో శ్రద్ధ లేకుండా చేస్తే ఏది ఫలించదు. పూర్ణమైన శ్రద్ధ ఉండాలి. పూర్ణమైన శ్రద్ధ ఉండి అప్పుడు చెప్తే కానీ అప్పుడు అవి తప్పకుండా అంతటి పుణ్యాన్ని ఇస్తూ ఉంటాయి. లేకపోతే ఏమి మలయాళ స్వామీజీ వాళ్ళ శిష్యులు తట్టు స్వామి అని ఒక ఆయన ఉండేవాడు. ఆ కరీంనగర్ ప్రాంతంలో తిరిగాడు. ఇంటింటికి ఊరూరుకుపోయి భగవద్గీతను వాళ్ళే ఎక్కువ ప్రచారం చేసిండేది ఆంధ్రప్రదేశ్లో. ఆ తట్టు స్వామి అనేది చిన్న ఒక భగవద్గీత ఉంటుంది. ఎక్కువ స్కూల్కి పోలేదు, ఏమీ పోలేదు. ఏదో ఇట్లే వాళ్ళ గురుగారు మలయాళ స్వామి కృప ద్వారా ఆయన గురుగారు వెంబడి ఉండి ఒక్కొక్క అక్షరమే జోడించుకుంటూ భగవద్గీతని చదవడం నేర్చుకున్నాడు. జీవితాంతము గోని సంచులు ఉంటాయి కదా, నల్లటి సంచులు, మనం అక్కడ తడునీకేసి అలాంటి సంచులకి 2 మూలలు కట్ చేసుకొని బనీన్లాగా ఆ గోని సంచి మధ్యలో ఇట్లా గొంతుక ఇక్కడ వచ్చే కాడ ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్నాడు. ఈ సైడ్లో స్లీవ్స్ చేతులు పోవడానికి కట్ చేసుకున్నాడు. ఆ గోని సంచికి ఇట్లా మీద వేసుకున్నది. అదే షర్ట్ అయినా అదే, అందుకే ఆయన తట్టు స్వామి అంతే షర్టు, ఇంకేమీ లేదు బట్టలు. ఆ తట్టు స్వామి అట్లా ఒక భగవద్గీతను పెట్టుకొని అలాంటి జీవన్ముక్తి స్థితికి వెళ్ళాడు. ఆ తట్టు స్వామికి మాతా మాణికేశ్వరమ్మకు కరీంనగర్లో ఒకసారి ఇదయింది. ఆయన కూడా మంచి సాధకుడే. అప్పుడు మళ్ళీ మాతా మాణికేశ్వరమ్మ దగ్గరికి వచ్చి అమ్మ యోగ శక్తులని అలాంటి వాళ్ళకి అర్థమవుతుంది కదా. వచ్చేసి ఒకసారి 3 గంటలకి అమ్మ మీ దగ్గర నేను మంత్రోపదేశం తీసుకోవాలమ్మా అన్నాడంట. నీకు మలయాళ స్వామి దగ్గరే మంత్రోపదేశం అయింది కదా నాయన, గురువులంటే వేరు కాదు, అంత ఒకటే తత్వమే, ఆ మంత్రాన్ని గట్టిగా జపించు, నీకు అనుకున్నది సిద్ధిస్తుంది అని ఆశీర్వదించిందంట. స్టన్ అయిపోయింది, నీకు ప్రూఫ్ అయిపోయింది. అబ్బో అమ్మ సామాన్యం కాదు, నేను మలయాళ స్వామి శిష్యుడని ఎవరికి ఎట్లా తెలుసు అని. మళ్ళీ ఆయనే ఒక భక్తుడికి డాక్టర్లో అక్కడ ఒక డాక్టరు సుబ్బారెడ్డి అని ఒక డాక్టర్ ఉండే, ఆయన ఈ తట్టు స్వామికి అప్పుడప్పుడు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తుండేంట. నీవు ఒకసారి ఆ డాక్టర్లకి విపరీతమైన అప్పులు ఎక్కువైపోయినాయి. ఒక ప్లేస్ వస్తుంది కామారెడ్డికి పోయే జాగాలో, హుజూరాబాద్ అనేమో ఒకటి వస్తుంది కరీంనగర్ జిల్లాలో. అక్కడ ఆయనది ఆర్ఎంపీ డాక్టరు ఒక క్లినిక్ పెట్టుకొని బాగా జరుగుతుంది బిజినెస్. ఇల్లు కట్టి ఇల్లు మీద లోన్లు అవి తీసుకొని ఇరుక్కుపోయినాడు అప్పులు ఎంత విపరీతం అయిపోయినాయంటే కన్నా ఇంకా అప్పులు తీర్చలేక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ విషం తాగి చచ్చిపోవాలనుకున్నారు ఆ రోజు. ఇంకా అదే రోజు ఈయన తట్టు స్వామి అక్కడ పోయిండు. తట్టు స్వామి దగ్గరికి పోయేసి ఈయనకు ఫ్రీగానే ట్రీట్మెంట్ చేసేవాడంట, బాగా పరిచయం ఉండేదంట. కోపంతో అడిగాడంట, అసలు నిజంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడా? భగవంతుడు ఉన్నాడంటే కానీ నాకు ప్రూఫ్ కావాలి, ఎక్కడున్నాడు చెప్పు అన్నాడు. ఉన్నాడు, నీకు అంత ప్రూఫ్ కావాలంటే కన్నా గుల్బర్గాలో మాతా మాణికేశ్వరమ్మ అనే మహాయోగిని ఉంటుంది, అక్కడికి పో, నీకే అర్థమవుతుంది అన్నాడు. అదేంటి వారు అంత భగవత్ స్వరూపులని నీకు గ్యారెంటీ ఏంటంటే ఆయన కథ చెప్పాడంట. నేను ఇట్లా మంత్రదీక్ష అడగనీకపోతే కన్నా
ముందుగానే కనుక్కుని నువ్వు మలయాళ స్వామి దగ్గర దీక్ష తీసుకుని కదా అని చెప్పేసింది, త్రికాల జ్ఞాని అని చెప్పేసి చెప్పిందంట. సరే అక్కడి నుంచి ఇంకా లాస్ట్ సావడానికి ముందు ఒకసారి ప్రయత్నం చేసి చూద్దామని ఇంకా మాతా మాణికేశ్వరమ్మ దగ్గరికి వచ్చి ఇంకా చూసి ప్రత్యక్షంగా దర్శనము, ఆశీర్వాదము, మంత్రోపదేశం కూడా దొరికింది అతనికి. దొరికిన తర్వాత మళ్ళా తిరిగి వస్తే కానీ వీళ్ళు ఎవరైతే అప్పులు ఇవ్వాల్సిందో వాళ్ళే ఇంకా మాకు ఇంకా వడ్డీ గిడ్డి ఏమి వద్దు, అప్పు కూడా నువ్వు ఎప్పుడు బాగుపడతావు అప్పుడు ఆరాంగా అయ్యి అసలే ఇవ్వు, నువ్వు టెన్షన్ తీసుకోకు అని చెప్పేసి వాళ్ళే వచ్చి చెప్పారంట. అది కొంచెం రిలాక్స్ అయిపోయింది. రిలాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే హాస్పిటల్లోనే విపరీతమైన పేషెంట్లు ఆ ఊర్లో ఫేమస్ అయిపోయాడు. బాగా ఫేమస్ అయిపోయి మళ్ళీ ₹1 కోటి పైన సంపాదించుకున్నాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు అక్కడ. అంటే అట్లా మహానుభావులు తట్టుస్వామి పేరు వచ్చేసరికి ఇదంతా స్టోరీ వచ్చింది. అలాంటి తట్టుస్వామికి ఒక భగవద్గీతనే ఆలందనం. మనకి ఎన్ని పుస్తకాలు కావాలో ఒక్కదాని భగవంతుడు అక్కడ సాక్షాత్ విష్ణు రువాచ అని విష్ణు పరమాత్ముడు చెప్పినట్టు గీతా మహాత్మ్యములు. కేవలం దీన్ని పారాయణాలు చేసుకుంటా ఉంటేనే అంతటి పుణ్యం ఉందని. ఈరోజు ఆ తట్టుస్వామికి అలాంటి మహాయోగులతోటి సంపర్కం అవన్నీ ఎట్లా ఒక భగవద్గీత ద్వారానే దొరికింది కదా. మనకు శ్రద్ధ ఉండదు. ఎక్కడొస్తుంది భగవద్గీత పారాయణ చేసుకుంటే ఏమొస్తుంది? బోర్ కొట్టేస్తుంది. బోర్ కాదు, ఒక అధ్యాయం పారాయణ చేసుకుంటే అబ్బా ₹1 కోటి సంపాదిస్తాను నాయన నేను ఇప్పుడు అన్న భావము, దాని మీద ప్రీతి, బలవంతంగా అవి చేయండ్రా అని చెప్పే పరిస్థితి రాకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు భగవద్గీత మా సాధువులకి అయితే కానీ ప్రతి క్షణము భగవద్గీత చిన్న హ్యాండ్ బుక్ చేతిలో ఉండాలి. కారులో కూర్చున్నప్పుడు పారాయణం చేసుకుంటూ పోతూ ఉండాలి, ట్రైన్లో పోతున్నప్పుడు పారాయణం చేసుకుంటూ పోతూ ఉండాలి. భగవద్గీత తప్పితే ఇంకా వేరేది రెండోది నేను చదవకూడదు అన్న అట్లా ఉంటుంది. శ్రద్ధే, ఆ శ్రద్ధ ఉంటే అది ఆ పుణ్యఫలం దొరుకుతూ ఉంటుంది. పట్టి పంగనామాలు పడితే గోడసాటికి పోయి తుడిచేసుకుంటారని చెప్పేసి బలవంతంగా ఏదైనా చేపిస్తే కన్నా అది పట్టించుకోరు. ఎందుకంటే ఆ ప్రేమ, ఆ శ్రద్ధ, అయ్యో ఇంతటి పుణ్యం వస్తుందా అని పూర్ణంగా నమ్మితే కానీ మనసు దాని మీద ప్రవృత్తి అవుతుంది. ఇప్పుడు ఏదన్నా కానీ ఏదైనా పంట పెడితే కానీ అబ్బా ఈసారి మిరపకాయకి కుంటాలకి 40,000 వస్తుందంటే కానీ ఎంత ఆశతోటి పని చేస్తాడు. అరే ఇదంత భగవద్గీత పారాయణ చేస్తే ఇంత పుణ్యం వస్తుందంట అంటే కానీ ఎంత ప్రేమ, ఎంత ఇష్టంతో చేసుకోవాలి. ఒకటి సంపూర్ణ వేదాన్ని దింపేశారు భగవద్గీతలో, వేరేది ఇంకోటి అవసరం లేదు. కానీ శ్రద్ధే ఉండదు. శ్రద్ధ ఉంటే కానీ అంతటి పుణ్యం వస్తుంది అని. అందుకే ఈ బ్రహ్మాకారతయ సదాస్థితతయ ఇలా ఉన్న యోగి ధన్యోసమాన్యోభు, ఈ ప్రపంచంలో వాడే ధన్యుడు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇంకంత దాని తర్వాత వచ్చేటోళ్ళే. మనిషి జన్మ పుట్టినందుకు ఇలా సార్థకం చేసుకోవాలి. ఇలా సార్థకం చేసుకోకుండా పోతే ప్రయోజనం ఉండదు. మళ్ళీ బస్సు మిస్ అయింది, మళ్ళీ ఇంకోసారి జన్మకు రావాలి. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. నువ్వు ఏ ఆనందం గురించన్నా చూడు, నువ్వు భగవద్గీతలో శ్లోకము, ఎవరైతే సంప్లుతోదకమైన ఆ సముద్రాన్ని పొందిన తర్వాత, ఆ సచ్చిదానంద స్వరూపాన్ని పొందిన తర్వాత అన్నీ అందులోనే ఉంటాయి. అన్ని నదుల నీళ్ళు సముద్రంలోనే ఉంటాయి. ఆ సముద్రాన్ని పొందిన తర్వాత చిన్న చిన్న బావులు, చెరువులు వాడికి అవసరం ఉండదు. ఆ పరమానంద స్వరూపాన్ని పొందిన తర్వాత మళ్ళీ ఈ ప్రపంచంలో ఏది అన్ని వస్తువులు చాలా చిన్న చిన్నవి అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దాన్నే పొందేయాలి. దాన్ని పొందితేనే మనకు రిలాక్సేషన్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడంతా జీవన్ముక్త పురుషులు కూడా వస్తాయి. సోష్ణుతే సకలాన్ కామాన్ అక్రమేణ సురర్షభ విదిత బ్రహ్మరూపేణ జీవన్ముక్తోన సంశయ. ఎవరైతే స్టెప్ బై స్టెప్ అన్ని కోరికల్ని చంపుకొని అకామ హతుడై ఇలాంటి స్వరూపానికి ఎవరైతే పోతాడో వాడు తప్పకుండా జీవన్ముక్త పురుషుడని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడంతా ఇంకా జీవన్ముక్త పురుషుని లక్షణాలు క్రమంగా వస్తుంటే అది మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.